వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఫ్లాష్ బ్యాక్ లో నిన్న భానుమతి గారి గురించి చెప్పుకున్నాం మనం. అవునవును అవును చాలా అవును ఆవిడ లైఫ్ నిజంగా చూడండి ఎంత స్టార్డమ్ ని క్రియేట్ చేసుకున్నారు అని. పైగా ఆవిడకంటూ ఒక స్పెషల్ ఒక ప్రత్యేకమైన శైలిని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసింది సినిమా ఇండస్ట్రీ. ఏమండి తర్వాత హీరోలతో సమానంగా హీరోల కంటే ఒక పాలు ఎక్కువగా కూడా అది అందరూ అంగీకరించిన సత్యం. ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కూడా అంగీకరించిన సత్యం భానుమతి గారు గ్రేట్ అని. కరెక్ట్. సో ఈ రోజు మనం ఇలాంటి కోవకే చెందిన వ్యక్తి కృష్ణకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణకుమార్ గారు సాఫ్ట్, కాకపోతే ఏంటంటే భానుమతి గారి లాగా కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి కాదు కృష్ణకుమార్ గారు. కాకపోతే టాప్ హీరోయిన్. టాప్ హీరోయిన్. ఆవిడకు రికార్డులు ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. ఎన్టీఆర్ గారితో రికార్డులు ఉన్నాయి, కాంతారావు గారితో రికార్డులు ఉన్నాయి. తర్వాత ఒకే సంవత్సరం రిలీజ్ అయిన పిక్చర్స్ లో రికార్డు ఉంది, అది చెప్తాను. సరే, కృష్ణకుమార్ గారు తండ్రి జాబ్ రీత్యా అనేక ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు ఇండియాలో. ఒకసారి కలకత్తాలో ఉంటాడు, ఒకసారి మెడ్రాస్లో ఉంటాడు, ఒకసారి రాజమండ్రిలో ఉంటాడు. మొత్తం ఊళ్ళు తిరుగుతూ ఉంటాడండి. ఊళ్ళో తర్వాత ఈవిడ పుట్టింది నౌహటిలో. నౌహటి అంటే కలకత్తా దగ్గర నౌహటి అనే ఊరు ఉందటండి. నౌహటి అనే ఊళ్ళో ఈవిడ పుట్టింది. ఎవరో కృష్ణకుమార్ గారు. కృష్ణకుమార్ గారు ఒక్కరే కాదు, సావుకారు జానకి ఉందకొని చూసారా, ఆవిడ కృష్ణకుమారి, ఇంకొక ఆవిడ ముగ్గురు అప్పచెల్లెళ్ళు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు వీళ్ళు. ఒక ఆవిడ చచ్చిపోయింది, వీళ్ళిద్దరూ మిగిలారు. వీళ్ళిద్దరూ కూడా కాలేజీలో చదివేటప్పుడు ఈవిడ అసలేం మాట్లాడేది కాదంట. మోగమ్మాయి అని ఎగతాళి చేసేవాళ్ళంట ఎవరిని, ఈవిడ్ని. ఈవిడ రివర్స్, సావుకారు జానకి టూ మచ్గా అసలు ఇంగ్లీష్ అంటే అదేంటి ఇదేంటి చాలా ఎవరినైనా వస్తే ఆదరగొట్టేసేది అనమాట. ఎవరు ఈవిడతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. ఎవరు, సావుకారు జానకి గారు. అంటే రివర్స్ క్యారెక్టరు. దానికి ఈవిడ కంప్లీట్ మౌనం, మోగది అనేవాళ్ళు అంట ఎవళ్ళు, కృష్ణకుమార్ గారు. ఇలా ఉంటుండగా ఒకసారి మెడ్రాస్లో ఉండగా వీళ్ళు 13 ఏళ్ళు అంతా ఉంటాయి, 13-14 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి, కృష్ణకుమార్ గారికి. అంటే ఎవరు పాటికి వాడు చేస్తున్నారు. అది చెప్తుంటే మెడ్రాస్లో రాజకుమార్ థియేటర్ అని తెలుగు పిక్చర్స్ ఆడుతూ ఉంటాయి. అందులో స్వప్న సుందర్ అనే సినిమా ఆడుతుంది. అది చూడటానికి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళంతా తెలుగు కదా, శ్రోత్రి బ్రాహ్మణ కుటుంబం కదా, చూడటానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ వీళ్ళది కూడా బ్రాహ్మణ కుటుంబం. అయ్యో, శ్రోత్రి బ్రాహ్మణ కుటుంబం. ఎందుకంటే భానుమతి గారిది కూడా బ్రాహ్మణ సేమే. ఎక్కువ అక్కడ బలవంతంగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ సినిమాల్లోకి. సినిమాల్లోకి రావాలని వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళ విధి వేరుగా ఉండేది. మన ఇండస్ట్రీ అదృష్టం చేసుకోబట్టి ఇలాంటి వాళ్ళు మనకి వచ్చారు అప్పట్లో. లేకపోతే అప్పట్లో వచ్చేవాళ్ళు కాదు. వచ్చి కృష్ణకుమార్ గారు వచ్చారు. కృష్ణకుమార్ గారు వచ్చిన తర్వాత అక్కడ ఒక తమిళ ఒక నిర్మాత దర్శక సౌందరరాజన్ అనే వాళ్ళ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి వచ్చి ఈ అమ్మాయినే చూస్తుందంట. వచ్చి మనం గుర్తుంటుందో లేదో, కాలేజీలో చూసి ఈ అమ్మాయిని తీసుకొచ్చామంటారు చూసారా, అలాగా భూమాదేవి అంట ఆ అమ్మాయి పేరు. ఎవరో సౌందరరాజన్ అనే నిర్మాత దర్శకుడి కూతురు పేరు భూమాదేవి. వాళ్ళు ఏదో సినిమా తీద్దాం అనుకుంటున్నారు. ఏ సినిమా, సిండ్రెల్లా అనే ఇంగ్లీష్ కథ ఉంది కదా, చిన్నపిల్ల కథ, సిండ్రెల్లా అనే కథ ఒకటి ఉంటుంది, మన పాఠాల్లో చదువుకున్నాం. ఆ కథ తీద్దానికి చక్కటి 12-13 ఏళ్ళ అమ్మాయి కావాలి. ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి యొక్క చూస్తుంటే ఏంటని చూస్తే ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేసింది. మీరు ఎక్కడ ఉంటారమ్మా, ఏంటమ్మా ఎంక్వైరీ చేసింది. వాళ్ళ తల్లితో పాటు వెళ్తారు కదా, అక్క చెల్లెలతో పాటు తల్లితో పాటు వెళ్తారు కదా. ఈ అమ్మాయి వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుందని ఆ భూమాదేవి ఫీల్ అయ్యి వాళ్ళ తండ్రికి చెప్పింది. తండ్రికి చెప్పిన తర్వాత మరునాడు వీళ్ళ అడ్రస్ తెలుసుకుని వ్యాన్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోయారంట. అమ్మ, నవ్వితే నవరత్నాలు అనే సినిమా తీస్తున్నాం, మీ అమ్మాయి నవ్వితే నవరత్నాలలాగా ఉంది, మా క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుంది, అంచేత మీరు దయచేసి ఒప్పుకోవాలి. ఇంకెవరు చాలా కాలం నుంచి వెతుకుతున్నాం మేము, ఎవరో దొరకలేదు, అంత ఆర్టిఫిషియల్గానే ఉంటున్నారు, అంచేత మీ అమ్మాయి స్వచ్ఛమైన నవ్వు మా టైటిల్కి పెర్ఫెక్ట్గా సరిపోతుంది, నవ్వితే నవరత్నాలు అనే సినిమా అని చెప్పి ఒప్పుకున్నారు. అది అడిగారు ఇంట్లో. తండ్రి లేడుగా, తండ్రి అక్కడ ఉన్నాడు.
తండ్రికి ఫోన్ చేసింది, ఈ అమ్మాయి ఒప్పుకుంటుందంటే మా నాన్న ఒప్పుకోలేండి ఎలాగో అని ఈ అమ్మాయి ధైర్యం. ఈ అమ్మాయి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సరే వెళ్ళి తండ్రికి ఫోన్ చేసింది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ అన్నాడట. తప్పులేదమ్మా, ఇచ్చేదంటే ఇలాంటి అవకాశాలు చాలా, అంటే ఆయన అన్ని మోడర్న్గా తిరిగాడు కాబట్టి అన్ని దేశాలు ఆయనకి ఇలాంటి పట్టింపులే లేవు. అంచేత చెయ్యమ్మ తప్పేం లేదు, ఇచ్చేత సినిమా మంచి క్యారెక్టర్ అంటున్నారు కదా, సిండ్రిల్లా క్యారెక్టర్ అంటున్నారు కదా, అంచేత క్యారెక్టర్లో ఇదైనప్పుడు నువ్వు చేయొచ్చమ్మా, నవితే నవరత్నాలు టైటిల్ కూడా బాగుంది అని చెప్పాడంట. చెప్పేటప్పుడు అలాగే నవితే నవరత్నాలు సినిమా స్టార్ట్ అయింది. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇంకొకళ్ళు బుక్ చేశారు ఈ సెట్లో ఉండగానే. మంత్రదండం అనే సినిమా. మంత్రదండం అనే సినిమాలో రాకుమార్ క్యారెక్టర్ వేశారు. ఇది ఎక్కువగా రాకుమార్ క్యారెక్టర్ బాగా నప్పుతుందని తర్వాత ఉత్తరోత్తర పేరు వచ్చింది ఈవిడికి, ఎక్కువ జానపద చిత్రాలు చేయబట్టి. అంటే ముందే చెప్తున్నాను. ఆ మంత్రదండం ముందు రిలీజ్ అయింది, తర్వాత నవితే నవరత్నాలు రిలీజ్ అయింది సెకండ్ పిక్చర్ కింద. సాధ్యమే కదా అది. వాళ్ళు ముందుగా ఫినిష్ చేసి మంత్రదండం రిలీజ్ చేశారు, తర్వాత నవితే నవరత్నాలు వీళ్ళు రిలీజ్ చేశారు. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి ఈ సినిమా కూడా బాగానే పోయింది. కృష్ణకుమార్కి అవకాశాలు వచ్చినాయి. ఇది నవితే నవరత్నాలు ఎవరు చూశారు? ఎన్టీ రామారావు చూశారు. అప్పుడు ప్రొజెక్షన్ చూసి ఆయన ఫస్ట్ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన ఎన్ఐటి ఆర్ట్స్, నేషనల్ ఆర్ట్స్ ఏదో, ఎన్టీ రామారావు సొంత బ్యానరు. పిచ్చి పుల్లయ్య అనే సినిమా ఫస్ట్ పిక్చర్ వాళ్ళది. దానికి కృష్ణకుమార్ గారిని బుక్ చేశారు. కృష్ణకుమార్ గారిని ఆయన బుక్ చేశారు. ఆయన బుక్ చేసి పిచ్చి పుల్లయ్య ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మాయికి మంచి పేరు వచ్చింది. మంచి హీరోయిన్ అనే పేరు వివిధ రకాలుగా వచ్చేసింది. అక్కడి నుంచి ఇక్కడ చాలామంది ఇక సినిమాలు బుక్ చేయటం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ విఠలాచారి గారు ఈ అమ్మాయిని బుక్ చేశాడు. తర్వాత ఈ ఎన్టీఆర్ గారు దృష్టి ఎలా పడిందో అక్కడి నుంచి విఠలాచారి గారి పిక్చర్లోను, బయట జానపద పిక్చర్లోను కృష్ణకుమారి, ఎన్టీఆర్ పేరు బాగా పాపులర్ చేస్తున్నారు. ఆ తర్వాత నాగేశ్వరరావు గారితో పృథ్వీరాజ్ గారు పట్టుకున్నారు. భార్యాభర్తలు, కులగోత్రాలు, వీటిలో నాగేశ్వరరావు గారితో వీళ్ళు మంచి సాఫ్ట్ క్యారెక్టర్స్ కింద బాగా పేరు వచ్చింది. ఈవిడ ఎన్టీఆర్ గారితో ఎన్ని పిక్చర్లు చేశారనుకుంటున్నారు? 25 పిక్చర్స్ హీరోయిన్గా. దీన్ని మించి కాంతారావు గారితో ఎన్ని పిక్చర్లు చేశారనుకుంటున్నారు? 28 పిక్చర్స్. కాంతారావు గారితో హీరోయిన్గా 28 పిక్చర్స్. ఇంకొక రికార్డు ఉంది ఈవిడికి. ఒకే సంవత్సరంలో ఎంత బిజీ హీరోయిన్ అంటే ఒకే సంవత్సరంలో 16 సినిమాలు రిలీజ్ అయినాయి ఈవిడి. ఇంకెవరు నో అదర్ హీరోయిన్ ఇంతవరకు చరిత్రలో. ఎంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఒక హీరోయిన్గా 16 పిక్చర్లు ఒకే సంవత్సరంలో రిలీజ్ అయిన హీరోయిన్ ఒక్క కృష్ణకుమార్ గారు మాత్రమే. ఎక్కువగా జానపదాలే కదండి. ఎక్కువ జానపదాలు, సోషల్ కాకుండా బందిపోటు విపరీతమైన పేరు ఎన్టీఆర్ గారితో. ఇక కాంతారావు గారితో నవగ్రహ పూజ ఇవన్నీ ఇక పట్టుకున్నాడుగా. విఠలాచారి గారు పట్టుకున్నారంటే ఇక అంతే కదా మొత్తం. సో ఈయనతో 28, ఆయనతో 25. ఎక్కువ జానపదాలే, 15-16 జానపదాలు ఉన్నాయి. సాయంకాలం నిల్లే పెళ్ళాడతా, అది లక్షాధికారి, ఇలాంటి సినిమాలు తప్ప ఎన్టీఆర్ గారితో. ఇక నాగేశ్వరరావు గారితో అన్ని సాంఘికాలే. మన ఇది అంతస్తులు, కులగోత్రాలు, భార్యాభర్తలు ఎంత పేరు వచ్చిందో మీకు తెలిసే ఉంటుంది. సో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కృష్ణకుమార్ గారికి విపరీతమైన పేరు వచ్చింది. కానీ ఈ సందర్భంలో ఏమొచ్చిందంటే రామారావు గారితో బందిపోటు అది అయిన తర్వాత కొంచెం వీళ్ళిద్దరి మధ్య కొంచెం కెమిస్ట్రీ డెవలప్ అయింది. రామారావు గారికి ఎవరన్నా ఏదన్నా ఇష్టం ఉంటే, ఆయన పిచ్చి పుల్లైలో ఆయన సెంటిమెంట్ ఉంది కదా, ఫస్ట్ పిక్చర్ చేశారు కదా, అక్కడి నుంచి ఈ అమ్మాయి మీద మంచి ఇంప్రెషన్ పెంచుకున్నాడు ఆయన. అది ఫ్లాప్ అయినప్పుడు కూడా ఏం చేస్తాడు, ఆయనే సెలెక్ట్ చేసింది. ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయడం ఎన్టీఆర్ ముందుంటారని ముందు మనం చెప్పుకున్నాం మనం. అలాగే శోభన్ బాబుకి, కృష్ణ గారికి, వీళ్ళందరినీ హర్నాథ్ గారికి ఎంకరేజ్ చేశారని మనం చెప్పుకున్నాం. అలాగే హీరోయిన్స్ కూడా. అలాగే బి సరోజాదేవిని పాండురంగ మహత్యంలో కొత్త అమ్మాయికి అవకాశం ఇచ్చాడు ఆయన. అది కూడా మనం మర్చిపోకూడదు. ఎంత కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన. అంచేత ఆయన అంత కాన్ఫిడెంట్గాను క్యారెక్టర్కి నచ్చితే ఎవరినైనా తీసుకొచ్చి పెట్టే ధైర్యం ఎన్టీ రామారావు కూడా ఉంది మనకి. ఆయన ఇట్స్ బికాస్ ఈజ్ ఎ డైరెక్టర్ ఆల్సో.
ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికి కనెక్షన్ అయింది. అయిన తర్వాత ఒక్కసారిగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టపడ్డారు. ఎంత దూరం వెళ్ళిందంటే పెళ్లి చేసుకునేంత వరకు వచ్చింది. వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు వచ్చింది. ఏదైనా ఎన్టీ రామారావు గారు తనంతా తన డెసిషన్ తీసుకోవడానికి కొంచెం సందేహిస్తాడు. సందేహించి ఏం చేస్తాడంటే త్రివిక్రమతో మాట్లాడతాను, ఏం చేయదలుచుకున్నా, సినిమా తీయదలుచుకున్నా, పలానా వాడిని పెట్టదలుచుకున్నా త్రివిక్రమరావు గారికి చెప్తాడు. ఆయన తను ఏం చేయదలుచుకున్నా త్రివిక్రమరావు గారికి చెప్తాడు. ఎవరో రామారావు గారు. సో అప్పుడు త్రివిక్రమరావు గారు ఊళ్ళో లేడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయారు. ఇంతనుండంగా అప్పటికే 11 ఇది షావుకారు జానకి గారు కూడా 11 మంది పిల్లలు ఉన్నారు ఇప్పటికే. ఆయనతో నువ్వేంటమ్మా అని కూడా హెచ్చరించిన సందర్భం ఉందని నాకు తెలిసింది. తెలిసింది, మరి నిజం ఎంతవరకు తెలియదు. 11 మంది పిల్లలు ఆయనకి ఇప్పటికే. అంటే ఒకళ్ళు పోతే 12 మంది. జానకి గారు కూడా మీకు తెలుసు కదా, షావుకారు జానకి. నాకేం తెలియదు, అదే పర్సనల్గా తెలిసిన. పర్సనల్ ఆవిడ కూడా హెచ్చరించిందట పాప. కృష్ణకుమారి నువ్వు ఏమనుకుంటున్నావు అమ్మా, నువ్వు మరి ఆయనేమో ఆల్రెడీ పెళ్ళయి 11 మంది పిల్లలు ఉన్నారు, మరి నువ్వు విల్ యూ బీ హ్యాపీ అని ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అని అడిగిందంట కూడా. ఆవిడ ఇక ఒకరి పట్ల ఇష్టం వచ్చిన తర్వాత అండి ఇక ఎవరు చెప్పినా, ఇంట్లో ఎవరు చెప్పినా వినరండి. అయితే అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఉన్నారు. అటు రామారావు గారు పడిపోయారు ఉన్నారు, ఇటు కృష్ణకుమార్ గారు అలాగే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఊళ్ళో ఉన్నాడు ఆయన, ఎవరు నిమ్మకూరులోనే ఎక్కడ ఉన్నట్టున్నాడు ఆయన. త్రివిక్రమరావు గారు ఫోన్ చేసి చెప్పాడు, బ్రదర్ ఇవాళ నేను ఇలాగా కృష్ణకుమార్ గారు అంటే ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం వడపళ్ళ గుళ్ళో చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వడపళ్ళ గుళ్ళో వీళ్ళిద్దరూ అనుకున్నారు, వడపళ్ళ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మరి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అని చెప్పారట. అన్నయ్య మీరు చేసుకుందరు కానీ నేను బయలుదేరుతున్నాను ఇప్పుడే, మీరు వచ్చేవారు కాకుండా నా సమస్యలోనే మీరు చేసుకుందరు కానీ అని చెప్పాడు. చెప్పి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చి ఇంటికి రాలా, కృష్ణకుమార్ గారి ఇంటికి వెళ్ళాడు. కృష్ణకుమార్ గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు మా రామారావు గారు అంటే ఏమనుకుంటున్నావు, ఆయనకున్న పేరేంటి, ఆయనకున్న ఇదేంటి, నువ్వేంటి, మా ఫ్యామిలీ ఏమిటి అని చెప్పి నువ్వు గనక ఆయన గనక చేసుకున్నావు అంటే కాల్చి పారేస్తాను, పిస్తోల్ కాల్చి పారేస్తాను అంటే అక్కడ భయపడిపోయింది ఆవిడ. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి జంపు బెంగళూరు వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్గా బెంగళూరు వెళ్ళిపోయింది. అప్పటి వరకు ఉన్న 14 పిక్చర్లు క్యాన్సిల్, 14 పిక్చర్లు ఏమున్నాయి మొత్తం క్యాన్సిల్ చేసేసి బెంగళూరు వెళ్ళిపోయింది. నేను రిటైర్మెంట్ అవుతున్నాను, సినిమాలు చేయట్లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి బెంగళూరులో ఒక అదర్ లాంగ్వేజ్ జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, అజయ్ మోహన్ అని. అజయ్ మోహన్ అనే జర్నలిస్ట్ని ఇమ్మీడియట్గా పెద్దవాళ్ళతో మాట్లాడేసి పెళ్లి చేసేసుకు. అక్కడ పెళ్లి చేసుకుని ఎప్పుడు 1968లో మంచి భూమిలో ఉంది ఈవిడ కృష్ణకుమార్ గారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే చాలా యాడ్వర్స్ రియాక్షన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రామారావు గారు చెప్పినా, రామారావు గారు ఎక్కువ గౌరవించే త్రివిక్రమరావు గారు చెప్పారంటే దాన్ని తేలిగ్గా తీసేయడానికి వీలు లేదని అందరికీ ఎవరికైతే అడ్వాన్సులు తీసుకుందో అడ్వాన్సులు తీసేసుకుని తిరిగి పంపించేసి నేను చేయట్లేదు, రిటైర్ అవుతున్నాను నేను. ఏం చేద్దంటే ఏమిటమ్మా ఎందుకు రిటైర్ అవుతున్నావు అని అడిగితే, ఇది నెవర్ ఎండింగ్ ఫీల్డ్ కదా, నేను ఎప్పటికప్పుడు రిటైర్ అవ్వాలి కదా, నా పర్సనల్ లైఫ్ చూసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇది ఇచ్చి వెళ్ళిపోయింది. మరి ఊరుకున్నారండి రామారావు గారు? ఏం చేయలేరు, ఎందుకంటే ఈయన కూడా సొసైటీలో ఉన్నప్పుడు అండి అప్పుడు చెప్పాడు, ఏంటన్నా మీరు అందరూ నలుగురు చెప్తారు కదా, ఇప్పుడు పక్కన ఉన్న పుండరీకాక్ష గారు కానీ అట్లా ఉంటారు కదా, వీళ్ళందరూ ఇదేంటి నువ్వు ఇకపోతే ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది నీ స్టేచర్ ఏంటి, నీ ఇదేంటి అని చెప్తారు కదండి. ఆయన ఇక అసలు ఆ అమ్మాయి వెళ్ళిపోవడంతో ఈ డెసిషన్కి వచ్చేసింది, పారిపోయి. కృష్ణకుమార్ వెళ్ళిపోయిందని నేను రిటైర్ అవుతున్నాను చెప్పంగానే ఆయనకు అర్థమైపోయింది, ఓహో దీన్ని ముందుకు లాగితే కరెక్ట్ కాదు. ఇప్పుడు విఘ్నులు ఏం చేస్తారంటే తమ తప్పు అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు, ఓహో దీనివల్ల రిపర్కషన్స్ ఎన్ని వస్తాయని. రామారావు గారు అప్పుడు తెలుసుకుని సైలెంట్ అయిపోయాడు, ఆయన బ్యాక్ అయిపోయాడు. లేకపోతే ఇప్పుడు ఏంటన్నాయా, ఇప్పుడు మన ఫ్యామిలీ ఏంటి, మన ఇది ఏంటి, రేపు నువ్వే ఇలా చేస్తే రేపు మీ ఇది మన ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు అని బాగా నచ్చ చెప్పారు వాళ్ళు.
లక్ష్మీకాంత్ పార్వతి గారి విషయంలో అట్లా జరగల అప్పుడు లేదు, అప్పుడు అట్లా జరగల. అది వేరే విషయం, అది వేరే కథ. అది వేరే అంటే కంప్లీట్ అయిపోయింది, పెళ్లిళ్ళని సెటిల్ అయిపోయారు. అప్పటికే సెటిల్ అవ్వాలా, కరెక్ట్. పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలి, ఆడపిల్లల పెళ్లిళ్ళు అవ్వాలి. మగపిల్లలకి మగపిల్లలు ఓకే ఎలాగైనా ఉంటారు, కానీ ఆడపిల్లల పెళ్లిళ్ళు ఇబ్బంది వచ్చేస్తుంది. రేపు ఏదొచ్చిందో రేపు ఏదైనా చేస్తూ ఎంత ఎన్టీ రామారావు గారు ఇదైనా ఆ బ్లాక్ మార్కు ఇది వచ్చేస్తుంది కదండి. తర్వాత వాళ్ళకి పిల్లలు లేరండి కృష్ణకుమార్ గారికి. ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు, దీపిక అనే అమ్మాయి. దీపిక అనే అమ్మాయిని దత్త తీసుకుని ఆవిడ రైటర్స్, ఇంగ్లీష్లో మై మామ్ కృష్ణకుమార్ అని ఇంగ్లీష్ రాసింది. పెద్ద ఎస్టేట్ అది బాగా వాళ్ళకి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సెటిల్ అయ్యి పెద్ద ఎస్టేట్లో సెటిల్ అయ్యి తర్వాత 86 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆవిడ చనిపోయారు. అంచేత ఆవిడ అంటే ఉన్నంత కాంట్రవర్సీ అంటే భయపడేదండి ఆవిడ. ఇంచేతంటే కాంట్రవర్సీ అంటే ఎక్కువ ఆవిడ లైక్ చేసేది కాదు. తర్వాత ఆవిడ ప్రాక్టికల్గా సావిత్రి గారిని చూసి చాలా బాధపడింది ఆవిడ. అందుకని ఆవిడ చనిపోయినా కూడా వెళ్ళలేదు ఆవిడ. ఎందుకంటే ఆవిడ చేతులారా చేసుకున్నది అనే బాధ మిగతా హీరోయిన్స్లో ఉంది. ఎస్పెషల్లీ కృష్ణకుమార్ గారు చాలా బాధపడ్డారు. మేము అక్క చెల్లిలాగా ఉండేవాళ్ళం, కానీ ఆవిడ చేతులారా చేసుకుంది, వద్దన్న పనులు చేసి ఆవిడ బాధపడిందనే ఉద్దేశంతో ఆవిడ చనిపోయినా కూడా వెళ్ళలేకపోయాను నేను అని చెప్పింది ఒక ఇంటర్వ్యూ. ఇది కృష్ణకుమార్ గారి